వెల్కమ్ టు ఐ న్యూస్. ఇప్పుడు దేశమంతా బెంగాల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై చర్చ నడుస్తోంది. మిగతా రాష్ట్రాల మాట ఎలా ఉన్నప్పటికీ బెంగాల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు గతంలో ప్రజల నాడిని ఖచ్చితంగా అంచనా వేయలేకపోయాయి. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా పార్టీ ఓడిపోయి బీజేపీ గెలుస్తుందని ప్రసిద్ధ మీడియా సంస్థలు ప్రకటించాయి. కానీ మమతా పార్టీ ఘన విజయం సాధించింది. ఈసారి కూడా బీజేపీకి అవకాశాలున్నాయని ఎక్కువ సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ అంచనాల్లో వెల్లడించాయి. కానీ మమతా బెనర్జీ మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది. 2021 సీన్ మళ్లీ రిపీట్ అవుతుందని చెబుతున్నారు. ఆమె నమ్మకం వెనుకునే రహస్యం ఏంటి? నిజంగానే మమత మళ్లీ గెలుస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ పై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. బెంగాల్లో బీజేపీ పాగా వేయబోతోందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. కానీ బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ మాత్రం చాలా కూల్ గా ఉన్నారు. 2021లో కూడా ఇలాగే చెప్పారు. చివరకు ఏమైంది అని ఆమె ప్రశ్నిస్తున్నారు. బెంగాల్ రాజకీయాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులవటం కొత్తేమీ కాదు. 2021లో దాదాపు అన్ని జాతీయ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు బీజేపీకి, తృణమూల్ కాంగ్రెస్ కు మధ్య గట్టి పోటీ ఉంటుందని చెబుతూ చివరికి బీజేపీ గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ ఫలితాలు వచ్చినప్పుడు మమతా బెనర్జీ క్లీన్ స్వీప్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక్కసారి 2021 గణాంకాలను పరిశీలిస్తే జన్ కీ బాత్ లాంటి సంస్థలు బీజేపీకి 162 నుంచి 185 సీట్లు వస్తాయని, మమత ఓడిపోతుందని జోస్యం చెప్పాయి. యాక్సిస్ మై ఇండియా లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా బీజేపీకి 134 నుంచి 160 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. రిపబ్లిక్ ఛానల్ బీజేపీ 148 సీట్లు గెలుస్తుందని నమ్మకంగా చెప్పింది. కానీ రిజల్ట్స్ వచ్చాక అంతా షాక్. 294 సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా 213 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కేవలం 77 దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఎక్కువ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు బెంగాల్లో బీజేపీ గెలుస్తుందని ప్రకటించాయి. బీజేపీ సీఎం అభ్యర్థి రాష్ట్రంలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి అయితే బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం లాంఛనమే అని ప్రకటించారు. इस बार नहीं होगा बीजेपी आ रहा है। కానీ మమతా బెనర్జీ మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలను చాలా లైట్ తీసుకుంటున్నారు. ఇది నరేంద్ర మోదీ డైరెక్షన్ లో మీడియా సంస్థలు ఆడుతున్న నాటకంగా కొట్టిపారేశారు. 2021 మాదిరిగానే ఇప్పుడు కూడా తామే గెలుస్తామని ధీమాగా ఉన్నారు మమతా బెనర్జీ. ওরা কিন্তু বারবার করে যা এক্সিট পোল যা দেখিয়েছে টোটালটাই দেখিয়েছে বিজেপির কথায়। এবং আজকে তো আপনারা জানেন নিরপেক্ষতা বলে ভারতবর্ষে কিছু নেই, সব একপক্ষ হয়ে গেছে। আমি তাদের বলবো আমাদের কর্মীদের এবং মানুষকে সাথে থাকতে, যাতে কাউন্টিংয়ে সবাই সমানভাবে আজ থেকে পাহারা দেয়। দরকার হলে আমিও আমার এলাকায় পাহারা দিতে নামবো এবং আমি সব 294টির কেন্দ্রে। అసలు బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ ఎందుకు తప్పుతున్నాయి అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి ప్రధాన కారణం సైలెంట్ ఓటర్. బెంగాల్ రాజకీయాల్లో హింస ఎక్కువ కావడంతో ఓటర్లు తాము ఎవరికి ఓటు వేసింది బయటకు చెప్పడానికి భయపడతారు. దీనినే రెస్పాండెంట్ హెసిటెన్సీ అంటారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు మౌనంగా ఉంటూ మమతకు మద్దతు తెలపడం సర్వేలకు చిక్కటం లేదు. బెంగాల్ కు చెందిన అనేక మంది కూలీలు వివిధ పనులకు కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళతారు. వారు ఎన్నికలప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా తమ ఊర్లకు వెళ్లి ఓటేసి వస్తారు. వారు ఎవరికి ఓటేశారో చెప్పరు. కాబట్టి వారి నాడి పట్టుకోవడం మీడియా సంస్థల వల్ల కావటం లేదు. రోహింగ్యాలు, ఇతర వలసదారులు కూడా బెంగాల్లో పెద్ద సంఖ్యలో ఉంటారు. వారు కూడా మౌనంగా తమ పని చేసుకుపోతారు తప్ప హడావిడి చేయరు. కాబట్టి వారి మనోగతం పసిగట్టడం కష్టం. బెంగాల్లో నిరక్షరాస్యులు, మారుమూల ప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువ. వారిని చాలా మీడియా సంస్థలు రీచ్ కాలేవు. కేవలం పట్టణ ప్రాంతాల్లో కొన్ని వర్గాలకు మాత్రమే మీడియా సంస్థలు అభిప్రాయం అడుగుతున్నాయని, వాటిని ఎగ్జిట్ పోల్స్ లో ప్రకటిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రజల నాడిని పట్టుకోవడంలో సక్సెస్ అవుతున్న మీడియా సంస్థలు బెంగాల్లో మాత్రం ఫెయిల్ అవుతున్నాయి. ఈసారి వారి అంచనాలు నిజమవుతాయా లేదా అనేది ఉత్కంఠగా మారింది.